వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు ఈవినింగ్ టైం ఎంత అవుతుందంటే 5:30 6 అవుతుంది. ఎంత అవుతుంది టైం? 6 అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మన జ్యూస్ అయితే చేసేసుకుంటున్నా. అండ్ జ్యూస్ అంటే గుర్తొచ్చింది, మేము రీసెంట్గా ఈ ఆరెంజ్ జ్యూసే కాకుండా ఆరెంజ్ బీట్రూట్ ఇన్ని డేస్ అయితే తాగింది. ఇప్పుడు క్యారెట్ కూడా యాడ్ చేసాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా జ్యూస్ వేసుకుంటూ ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం మన ఛానల్లో. అయితే ఇంపార్టెంట్ అంటే మాకు ఇంపార్టెంట్. సో మీరు కూడా ఏమంటూ మంచి కాన్సన్ట్రేట్ చేసి వింటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. మేము లాస్ట్ వీక్ మా మామయ్య వచ్చినప్పుడు అంటే చెప్పినాం, మీకు గుర్తుందో లేదో, ఒకవేళ బ్లాగ్ చూడకపోతే వెళ్ళైతే చూసేసేయండి. అది సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా మేము ఈ ప్లేస్ ఉండవు, వేరే ప్లేస్ ఉంటాము, ఫ్యామిలీ మొత్తం రాబోతుందని చెప్పేసి అన్నాం కదా. సో అది ఫ్రైడే రోజు, ఫ్రైడే మరి ఈవినింగ్ అవుతుందో మరి నైట్ అవుతుందో తెలియదు, మా ఫ్యామిలీ అయితే రాబోతుంది. టోటల్ ఫ్యామిలీ రాబోతుంది మన ఇంటికి. అంటే ఇన్ని రోజులు వాళ్ళకు టైం సెట్ అవ్వలేదు కాబట్టి రాలేదు. కాకపోతే ఏంటంటే ఈసారి స్పెషల్గా 2 days 3 days ఎంజాయ్ అయిపోతున్నాం ఫ్యామిలీతోని. ఎస్, వాళ్ళైతే ఫ్రైడే రోజు వస్తారంట. ఇప్పుడే మాట్లాడినాం అక్కతోని. అంటే ఫ్రైడే మనకి కార్తీక పౌర్ణమి కదా, సో పూజలన్నీ కంప్లీట్ చేసేసుకొని అక్కడ స్టార్ట్ అవుతారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు. సో అదే రోజు నైట్ మనము కొంచెం హైదరాబాద్ అంతా తిరిగేసి ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో ఆ ప్లేస్ ఏంటిది, ఎందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మన బ్లాగ్స్ అయితే ఫాలో అయిపోతే తెలుస్తుంది మీకు. ఓకేనా? అండ్ మేమైతే ఈ అంటే అంటే ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు వస్తుందని మేమైతే ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. సో చాలా రోజుల తర్వాత షిఫ్ట్ అయినప్పుడు అయితే ఎవరు లేకుండే అన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అరే అందరూ ఉంటే బాగుండేది అని చెప్పేసి. బట్ ఆ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి అన్నట్టు, కలిసి రాలేదు. సో ఇప్పుడు కలిసి వస్తుంది. సో అది కూడా మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు సాటర్డే అంటే వాళ్ళు ఫ్రైడే రోజు నైట్ వరకు వస్తే సాటర్డే రోజు మేము మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. సో ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి మన బ్లాగ్ కంటిన్యూగా ఫాలో అయిపోతా ఉంటే తెలుస్తూ ఉంటుంది. నిజం. దానికోసం అయితే చాలా ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. దగ్గర 1 week నుంచి అవును, అంటే ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ వేసినాం అన్నట్టు. ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని చెప్పేసి వెయిట్ చేసుకుంటున్నాగా ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది ప్లాన్ అయితే. 2 vehicles అయితే తీసుకొస్తున్నారు ఇంటి దగ్గర నుంచి. మేము, మా మామయ్య వాళ్ళు, మా అక్కయ్య వాళ్ళు అందరం. అంటే మేము మొత్తం ఇటు వెళ్ళినా కూడా మేమే 3 families వెళ్తాం అన్నట్టు. సో మ్యాక్సిమమ్ మేమే వెళ్తాము. సో ఇప్పుడు కూడా మేమే వెళ్తున్నాం అన్నట్టు. ఇవాళ అయితే వెనస్డే, మనకు నిన్ననే షూట్ అయిపోయిందండి. నిన్న మరి బ్లాగ్ షూట్ చేసేసినాం కానీ కలెక్షన్ చూపించలేకపోయినాం, నిన్న పాసిబుల్ అవ్వలేదు. సో ఈరోజు వెనస్డే కాబట్టి కొంచెం కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి పెండింగ్. సో ఆ వర్క్స్ అన్ని వేసేసుకోవాలి. అండ్ మేము కొంచెం షాపింగ్ చేసినామండి. సో కొంచెం కాదు, చాలా షాపింగ్ అయింది. చాలా అంటే మరీ ఓవర్ ఏం చేయలేదు, జస్ట్ బడ్జెట్ అని వేసేసుకున్నాం అన్నట్టు. సో ఏం చేసామని చెప్పేసి కూడా ఇదే బ్లాగ్లో చూపిస్తాము. జస్ట్ ఈ జ్యూస్ కొంచెం తాగి అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాం ఏంటిదని చెప్పేసి. అండ్ మేము కొన్ని ఆర్డర్ పెట్టుండే, అవి కూడా వచ్చేసినాయి. సో ఆర్డర్స్ కూడా ఓపెన్ చేద్దాము. యాక్చువల్గా అవి ఎట్లా వచ్చినాయి, ఏం ఆర్డర్ పెట్టినాం అయితే చూపిస్తాము. సో అప్పటిదాకైతే ఏ బ్లాగ్ చూస్తూ ఉండండి. అండ్ నేను ఇప్పుడు బయటికి వెళ్ళి రావాలి. యాక్చువల్గా ఎందుకు బొటిక్ దగ్గరికి వెళ్ళి రావద్దా? అవును, బొటిక్. యాక్చువల్గా మేము శారీస్ అయితే ప్లాన్ చేసినామండి ఇప్పుడు వెళ్ళే దగ్గరికి అయితే. సో మీకు అర్థమైపోతలేదు, శారీస్ అంటే మ్యాక్సిమమ్ అందరు గెస్ చేసే ఉంటారు. సో శారీస్ ప్రిఫర్ చేస్తున్నాం దీనికి. సో శారీస్ కూడా రెడీగా ఉన్నాయి. మనము ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఆల్రెడీ మనకు బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయిపోయినాయి కానీ కొంచెం మనకి లూజ్ అయిపోయినాయి అన్నట్టు, మళ్ళీ స్టిచ్చింగ్ పడుతుంది. సో ఆల్టరేషన్ చేపిద్దామని చెప్పేసి చిన్ని వెళ్దాం అనుకుంటుంది. ఏ శారీస్ అని చెప్పేసి డైరెక్ట్గా అదే బ్లాగ్లో యూజ్ చేసేయండి అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అంత టైం కూడా లేదు మనకి. ఈ 2 daysలో కొంచెం అన్ని సదరేసి మేము ఏమనుకుంటున్నామంటే, నేను అదే చెప్తాడానికైనా ఓకే, మేమేమనుకుంటున్నామంటే లేదా ఒక 2-3 days వెళ్తాం కావచ్చు. కాబట్టి ఇల్లంతా క్లీన్గా పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వచ్చేసరికి మళ్ళీ మెస్సి ఉంటే మాత్రం పిచ్చిలేస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినాం దాన్ని, అందుకే ఏం కాదు. సో అందుకనేసి ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకుంటాం. సో ఇప్పుడు కొంచెం రేపు ఇంకా ఏదైతే రిమైనింగ్ ఉందో అదంతా కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాం. మధ్యలో అట్లా తింటుంది. క్యారెట్ ఈ మధ్య చెప్తున్నాం కదా, బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్ 3 మస్తు ఉంది కలిసి. అంటే మేము అప్పుడెప్పుడో స్టార్ట్ చేసినాం, చెప్పినాం కదా ఆపొద్దని చెప్పేసి. ఆపలేదా? ఆపదు కూడా అవసరం ఉంది, హెల్తీ కదా, ఫైబర్ ఫుడ్ అండి మంచి. క్యారెట్ అయితే ఏంటంటే కొంచెం సిస్టమ్ ఉంది, ఎక్కువ కూర్చుంటున్నా కదా, భయం ఎక్కువైంది అన్నట్టు. మళ్ళీ కళ్ళు పోతే ఎట్లా అని చెప్పేసి ఇది అలవాటు చేసుకోవడం. ఓకే, అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి నేను బొటిక్ దగ్గరికి కాకుండా చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. ఏమంటావు వీటి? అండ్ మేము మొన్న మార్కెట్కి వెళ్ళొచ్చినప్పుడు కస్టర్డ్ యాప్ కాల్ వస్తుంది. ఇక బిజీ, వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు. ఇక ఎవరు బా సారీ అదేదో స్పామ్ కాల్ కానీ. ఓకే, ఒక నిమిషం. అండ్ మేము మొన్న గిరిగిరి తిరుగుతున్నా. ఓకే, మేము మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కస్టర్డ్ యాపిల్ తెచ్చుకున్నాము. సో ఇది ఈరోజు ఒకటి తిన్నాం. ఎంత స్వీట్ ఉందంటే మా అమ్మ కదా, నాకైతే ఒకటేసారి ఇంటికాడ తింటుండే ఫుల్ ఇట్లా.
ఇప్పుడు కొంచెం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు కదా మనం మార్కెట్లో తీసుకున్నామని చెప్పినాం కదా, చాలా స్వీట్ ఉన్నాయి. యాక్చువల్గా 5 వచ్చినాయి మనకి, ఒకటి వండింది, ఇంకా 4 అట్టనే ఉండిపోయినాయి అన్నట్టు. కొంచెం టైం పడుతుంది కదా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి మళ్ళీ. అవును. అండ్ ఇప్పుడు ఆర్డర్స్ చూసేసేయండి. ఇది ఫాస్ట్గా జ్యూస్ పట్టేసి తాగేద్దాం ఫస్ట్, ఓకేనా? తాకుండా చూపిద్దాం. ఫాస్ట్ మోషన్ రామ. సెట్ మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ ఆరెంజ్ ట్రై చేయండి. మొన్న మేము తాగినాం ఆరెంజ్, కాకపోతే ఏంటంటే కొంచెం పళ్ళు చిగులు పోతాయి అంటారు కదా, సో టీత్కి అట్లా కొంచెం ఇబ్బంది అయింది అన్నట్టు. సో అందుకే అది ఆపేసినాము. మళ్ళీ బీట్రూట్, క్యారెట్, ఆరెంజ్ 3 కలిపి తాగండి ఏదైనా ఒకటి అలవాటు చేసి. ఓకే గైస్, ఇప్పుడే తాగేసినాము. అంటే ఇందాక చూపించినాం కదా, కొంచెం ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేసుకున్నాం. మరి మీరు ఆల్రెడీ మన బ్లాగ్స్ చూసే ఉంటారు, సో అలవాటు చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఆర్డర్ పెట్టినామని చెప్పినాం కదా, ఇవి బాటిల్స్ అండి, వాటర్ బాటిల్స్, బట్ గ్లాస్ ఐటమ్ అన్నట్టు. సో ఇది చిన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టింది, ఎందుకంటే అది బల కొట్టింది కదా, మీకు ఆల్రెడీ చెప్పినా కదా. కొంచెం ఏమనక ముందే ఆమె రియాక్ట్ అయిపోయి ఆమె ఆర్డర్ పెట్టేసింది. అది అట్లా ఉంటుంది చిన్నతో, మనం ఏమనే అవసరం లేదు. జస్ట్ మనం చూపులు అర్థం. చిన్నికి నేను ఏమన్నా తిట్టినా తిట్టకపోయినా జస్ట్ చిన్ని లుక్స్ నా లుక్స్ చిన్నకి ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకంటే ఆర్డర్ పెట్టేసింది, అందులో మనం ఇన్ని మాటలు ఎత్తుకోవచ్చు, ఒక్క లుక్ చాలు. సో అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. బట్ చూద్దాం ఇప్పుడు క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. ఈ మధ్య కొంచెం ఆర్డర్ పెట్టిన వెంటనే ఆర్డర్ వచ్చిన వెంటనే మీకు చూపిస్తున్నాం కదా రివ్యూ ఎలా ఉందని చెప్పేసి, ఇప్పుడే చెప్పిస్తున్నాం కదా. అండ్ లాస్ట్ బ్లాగ్లో మా మావయ్య వచ్చిన బ్లాగ్లో అయితే దాంట్లో ఆర్గనైజర్ చూపించాము, చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. మీ చేతిలో పెట్టు. ఇలాంటి వాటర్ బాటిల్స్ మంచిగా యూజ్ అవుతుంది మాకైతే. అంటే ప్లాస్టిక్ వాటి కంటే ఇవి బాగున్నాయి. అందుకే మొన్న పగిలినా కూడా, మొన్న బ్రేక్ అయిపోయినా కూడా మేమైతే మళ్ళీ ఇవే యూజ్ చేస్తున్నాం, ఇవే కావాలని చెప్పి. ఓకే, ప్యాకింగ్ మాత్రం బాగుందండి. పార్టీషన్ వచ్చింది మధ్యలో, చూద్దాం. ఓకే, ఇలా వచ్చింది చిన్ని. ఓకే, బాగుంది. క్యాబ్ టైట్ ఉంటుంది అనుకున్నాను, జస్ట్ క్యాబ్ ఇలా వచ్చేస్తుంది. బాగుంది. మళ్ళీ 500 ml మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టింది, ఇంకా చూపిస్తా. ఇంకొకటి చూద్దాం మనం కూడా, అది ఏమైనా అయిందా. మరి పగిలింది ఒకటే కదా, ఒకటే పెట్టుకోవచ్చు కదా అనిపించచ్చు. అంటే అలాగే ఎవరైనా సిస్టర్స్ అంటే సేమ్ అట్లనే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సేమ్ బాగుంది కదా. అండ్ నెక్స్ట్ నేను అపోలోలో సన్ స్క్రీన్ ఆర్డర్ పెట్టినా అండి. అది సన్ స్క్రీన్ అయిపోయిందంటే ఉంది, ఇంకో 2 టైమ్స్ వస్తుంది కావచ్చు. వస్తే సన్ స్క్రీన్ కూడా వచ్చేసింది, చూపిస్తా. మరి ఇక నెక్స్ట్ బయటికి వెళ్తున్నాం కదా, కొంచెం తిరగాల్సి వస్తుంది ఎక్కువ అని, అందుకే స్ప్రే కింద ఇంకొకటి తీసుకున్న సన్ స్క్రీన్. అంటే ఇంకోటి ఉంది, బట్ అది వస్తే కావచ్చు, ఒక 10 days వరకు వస్తే కావచ్చు. ఎందుకైనా మంచిది, ఒకటి ఎక్స్ట్రా ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టేసుకున్నాం. అమ్మ ఇది వెళ్ళట్లేదు బాబు. ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ రిటర్న్ వస్తుంది. ఆల్రెడీ అది పాతది ఉంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది యూజ్ చేద్దాం. ఓకే, ఇదండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేమేం చూపించాలనుకుంటున్నామంటే, ఒకసారి ఇట్లా కింద చూపించి. సో మేము షాపింగ్ చేస్తామని చెప్పినాం కదా, మేము 2 days బ్యాగ్ అనుకుంటా. అంటే నార్మల్గా ఈ జర్నీ కోసం అని చెప్పేసి అయితే తీసుకోలేదు. దాంట్లో ఇప్పుడు వెళ్ళేది ఉందని చెప్పేసి ఒక 2 మాత్రమే తీసుకున్నాం. ముందు దానికంటే ముందు ఇంకా తీసుకునే ఉన్నాయి అన్నట్టు. సో అన్నీ కలిపి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాం. అండ్ దీనివల్ల మాకేం యూజ్ అండి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. బట్ మేమేం చేద్దాం అనుకుంటున్నాం, మా కలెక్షన్ ఏం తీసుకుంటామో మీతో షేర్ చేస్తున్నాం. కలెక్షన్ షేర్ చేసేసుకుంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు మేము తీసుకున్న ఇప్పుడు ఏవైతే ఇప్పుడు టాప్స్ అయినా టీషర్ట్స్ అయినా కూడా ఒకవేళ మనకి ఆన్లైన్లో ఆ ఫెసిలిటీ అంటే ఆన్లైన్లో దొరికి ఛాన్స్ ఉంటే కనుక సిమిలర్గా ఉన్న పిక్స్ అంటే సిమిలర్గా ఉన్న లింక్స్ అయితే మేము కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాము, మీరైతే తీసేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి మేము ఏం కొనుక్కున్నా కూడా ఖచ్చితంగా లింక్ ఇస్తామని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తామని చెప్పేసి ముందే చెప్పినాం కదా. సో ఇప్పుడైతే చూపిద్దాము. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంది ఏంటంటే జాకెట్స్. అంటే జాకెట్స్ అంటే నాట్ అంటే స్టైలింగ్ కోసం అని కాదు, అంటే స్టైలింగ్ కోసం అంటే అట్లనే ఉంటాయి, చూడడానికి బాగుంటాయి. అంటే ఇప్పుడు అంటే వింటర్ సీజన్ ఉంది కదా, చెప్పండి. సో అంటే 2 typesగా యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాం. ఒకటి స్టైల్గా కనబడాలి, ఇంకొకటి ఏంటంటే వింటర్ వచ్చేసింది. సో వింటర్కి తగ్గట్టుగానే తీసుకున్నాం అన్నట్టు. ఇవ్వండి జాకెట్, మనకి ఓన్లీ షార్ట్ వస్తుంది అన్నట్టు, అంటే ఫుల్ లెంత్ రాదు, వేస్ట్ వరకు వస్తుంది. ఇది చిన్నది. ఇక నార్మల్గా ఓపెన్ ఉంటే కనుక మనకు కొంచెం చల్ల వచ్చినా కూడా లోపలికి వెళ్ళిపోయి చలి పెడతా ఉంటుందని చెప్పేసి ఇట్లా ఫిక్స్ అయితే తీసుకున్నాం అన్నట్టు. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా పాకెట్స్ వస్తాయి.
రాయల్ లుక్ వచ్చిందేమో అనిపించింది మాకు ఈ స్వెటర్స్ వల్ల. చూడగానే నచ్చినాయి, వెంబడే తీసేసుకున్నాం అన్నట్టు. మనకు ప్రైజెస్ కూడా చాలా తక్కువ పడిందండి, మాకైతే 800 వరకు పడింది కదా, 800 పడింది ఒకదానికి. ఒకవేళ అమెజాన్లో అయినా లేకపోతే మీషో అంటే ఏమో ఇంత క్వాలిటీ ఉండకపోవచ్చు మేబీ, ఐ థింక్. నేను అంటే దాన్ని కన్ఫర్మ్ అని చెప్పలేను, కానీ అమెజాన్లో ఒకవేళ దొరికితే కనుక సేమ్ ఇలాంటిది మాకు దొరికితే కనుక కింద అయితే లింక్ ఇచ్చేస్తాము, చూసేసేయండి, ఓకేనా. అండ్ ఇదేమో చిన్నది నియర్ బై మాల్లో తీసుకున్నాము. ప్రజెంట్ తీసుకున్నామండి, మాల్లోనే తీసుకున్నామండి. కొన్ని అవైలబుల్ ఉంటాయి కదా ఆన్లైన్లో కూడా. చిన్ని వచ్చేసి మెరూన్ కలర్ తీసుకుంది, నేను ఇట్లా ఈ గ్రీన్ తీసుకున్నా. దీన్ని ఏ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కాదు ఇది, ఓకే. ఇది హ్యాండ్స్ దగ్గర సేమ్ ఉంటుంది, ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. నేను ఈ కలర్ తీసుకున్నా, పాకెట్స్ వస్తాయి ఇట్లా సేమ్, ఓకే. నెక్స్ట్ అసలు నాకు ఏం పని ఉండదు కానీ ఇగో. అండ్ నెక్స్ట్ ఐ లవ్ దిస్ షర్ట్. నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇది చూడంగానే. అంటే ఆల్రెడీ ఇది ఆన్లైన్లో కూడా ఉందని నేను అనుకుంటున్నాను, చూసినా. ఆన్లైన్లో చాలా ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో ఎప్పుడు తీసుకోలేదు అంటే అప్పుడు తీసుకోవాలన్న థాట్ అప్పుడు రాలేదు. తర్వాత నేను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇట్లా జస్ట్ ట్రయల్ చేస్తాం కదా మనం, ముందు తీసుకునే గంట ముందు ట్రయల్ చేసి చూస్తే చాలా బాగా అనిపించిందండి షర్ట్. ఓకే, ఇదండి షర్ట్ అయితే. యాక్చువల్గా మేము కొన్ని మెన్స్ వేర్లో తీసుకున్నామండి. ఇది మెన్స్ వేరే ఓకే, ఇది షర్ట్ జస్ట్ ఇదే నచ్చింది నాకు. ఇది మీకు కొంచెం రెడ్ టోన్లో కనిపిస్తుంది కావచ్చు, కానీ ఇది మంచి మెరూన్ టోన్లో ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఇట్లా ప్లేన్ ఉంటుంది, ఫ్రంట్ కూడా ప్లేన్ ఉంటుంది. మంచి సూపర్ క్లాసిక్ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ జస్ట్ ఇట్లా ఫ్లోయే మెటీరియల్ ఉంటుంది చూసిన అట్లనే ఉంది ఇది. అంటే చిన్న వచ్చేసి కొంచెం లైన్స్ ఉంటాయి అన్నట్టు, అది చూపిస్తానండి. నాకు ఇది భయంకరంగా అనిపించింది, నేను ట్రై చేస్తే. చిన్నికి సూపర్ ఉండేది. యాక్చువల్గా నాకు ఎందుకు ఇట్లాంటి ప్రింట్ ఉన్నాయి చాలా ఇష్టం. హ్యాండ్స్ ఇట్లా వస్తాయి సేమ్. ఇది కూడా మెన్స్ వేర్లోనే తీసుకున్నాము. ఇది నాకు ఎట్లా ఉంటుందంటే ఏదో బలవంతంగా మీది నుంచి చేసినట్టు అనిపిస్తుంది నాకు. చిన్నికి మాత్రం సూపర్ సెట్ అయిపోతాయి. నెక్స్ట్ టీ షర్ట్స్. నేను కొంచెం మిల్క్ వైట్ కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో టీ షర్ట్ తీసుకున్నా అండి, ప్లెయిన్లో. హ్యాండ్స్ ఇలా వస్తుంది మనకి, సేమ్. ఇది మనకి ఫ్రంట్లో వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది ఈ టీ షర్ట్. నాకు ఇది చూడంగానే నచ్చింది. ప్యూర్ వైట్. యాక్చువల్గా నేను ఫస్ట్ ప్యూర్ వైట్ తీసుకుందాం అనుకున్నా, బట్ చిన్ని తీసుకునే దానికి సెట్ అయిపోయింది, వైట్ సెట్ అయిపోయింది. నాకు ఇట్లా మిల్క్ వైట్ బాగుంది నేను తీసుకున్న దానికైతే. సో చిన్ని అయితే ప్యూర్ వైట్లో తీసుకుంది అన్నట్టు. చిన్న లోగో వస్తుంది ఇక్కడ చూడండి, ఓకే. మన అన్ని ఎట్లుంటాయంటే వచ్చిన తర్వాత సైజ్ చూస్తాం, అట్లుండదు. చిన్ని ట్రై దరిద్రానికి ఆ రోజు ఏమైందంటే అన్ని ట్రై చేసినా ఇది ట్రై చేయలేదు, అంతే ఉంటుంది కదా సర్లే ఉండని అని చెప్పేసి చూడలేదు అసలు. కానీ కొంచెం ఏంటంటే చిన్న సైజ్ తీసుకున్నాను నేను. ఓకే, ఇట్స్ ఓకే. టీ షర్ట్సే కదా. ఓకే, ఇదండి ప్లెయిన్ టీ షర్ట్. చెప్పినాం కదా శారీస్ తీసుకున్నామని చెప్పేసి. సో ఆ శారీస్ మీద మేము ఈ జ్యువెలరీ అనుకుంటున్నాము, హెవీగా కాకుండా. సో చూపిస్తా, ఏం పెట్టుకుంటాం కూడా ఇప్పుడే చూపిస్తా. శారీ మాత్రం ఆ రోజు రివీల్ అవుతుందండి, ఎందుకంటే కొంచెం స్టిచ్చింగ్ అవుతా ఉంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. బాగుంటుంది జ్యువెలరీ ఇది ఆల్రెడీ చూపించలేదు. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది మనకి ఇది సింపుల్గా ఉంటుంది జ్యువెలరీ. ఇదైతే పెట్టుకోబోతున్నాను నేను. చాలా అంటే చాలా క్లాసిక్ ఉంది. మనం పెట్టిన బడ్జెట్కి ఇంత మంచిది వచ్చిందంటే నేనే షాక్ అయినా ఫస్ట్. అది ఆన్లైన్లో, ఇది ఆన్లైన్లో మళ్ళీ నేను పెట్టింది. ఓకే, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా చిన్న వస్తాయి, క్యూట్గా బాగుంది కదా. ఇవైతే నేను పెట్టుకుంటున్నా. అండ్ చిన్ని వచ్చేసి అదే ఈ జ్యువెలరీ ఆల్రెడీ మేము చూపించినట్టు గుర్తు, నాకు చూపించినాం అనుకుంటుంది. ఇది చిన్ని పెట్టుకునేది, జస్ట్ ఇట్లా సింగిల్ లైన్ వస్తుంది. ఓకే, వీటి మీద వచ్చిన ఇయర్ రింగ్స్ ఏమో ఇలా ఉంటాయి, సింగిల్ లైన్ ఉంటుంది అంతే. సింగిల్ లైన్ ఇయర్ రింగ్స్ అవి మంచిగా క్లాసిక్ కనిపిస్తాయండి. అంటే ఈసారి హెవీగా కాకుండా ఇట్లా సింపుల్గా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అందుకే ఈ జ్యువెలరీ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము ప్యూరిఫైయర్ పెట్టించుకుందాం అనుకుంటున్నాం ఇంట్లో. ఇది కొంచెం ఆలోచించి తీసుకునే డెసిషన్ ఇది. ఏంటి ప్యూరిఫైయర్ పెట్టించుకోవడం. వాటర్ ఏంటంటే రోజు డ్రింకింగ్ వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది సీరియస్గా. అంటే నార్మల్ అంత ఇబ్బంది ఏం లేదు, కానీ ఏంటంటే మాటికి దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తారని. అంటే నార్మల్గా ఇక్కడ ఎట్లా అంటే మన వాటర్ కావాలంటే వాళ్ళతో మనం మాట్లాడితే బాటిల్ వేసేసి వెళ్తారు అన్నట్టు. సో 2 floors ఎక్కాలి, అది కూడా వాళ్ళు. సో అందుకనేసి ఇదంతా ఇబ్బంది ఎందుకు, వాటర్ ప్యూరిఫైర్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని. అంటే మనకు రెగ్యులర్ బేస్ కింద ఇక్కడ డైలీ మనకి మంచిగా వాటర్ వస్తాయండి.
మేమైతే యూజ్ చేయట్లేదు ముందు నుంచి డ్రింకింగ్ పర్పస్ అయితే యూజ్ చేయట్లేదు జస్ట్ డైలీ పర్పస్ అంటే వంట చేయడానికైనా ఏంటంటే ఇక్కడ మంచిగా వాటర్ వస్తున్నాయి కానీ అవి మేము డ్రింకింగ్కి వాడాలనిపించలేదు సో మేము వాటర్ వేయించుకుంటున్నాము సో ఇప్పుడు ఏమనిపించిందంటే కొంచెం ఇవి ఎప్పటికీ వాటర్ ఎందుకు వేయించుకోవడము ప్యూరిఫైర్ పెట్టించుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ప్యూరిఫైర్ కూడా వాటర్ పెట్టేసినాం అది వచ్చేసింది కానీ ఫిక్సింగ్ ఇంకా అవ్వలేదు అది మేబీ రేపు అవుతుంది అనుకుంటా యాక్చువల్లీ ఇవాళ అవ్వాల్సింది మేము మెసేజ్ కూడా చేసినాం అన్నట్టు ఇంకా అవ్వలేదు ఫిట్టింగ్ అంతా అవ్వలేదు అని చెప్పేసి అంటే వాళ్ళే వచ్చి ఫిక్స్ చేసి వెళ్తారు కదా సో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తారని చెప్పేసి మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళిన తర్వాత వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మేము ఉన్నప్పుడు వచ్చింది బెటర్ అని చెప్పేసి మెసేజ్ అయితే పెట్టినాము సో ఫ్రైడే అయితే రాబోతుంది కాబట్టి అప్పటి వరకు వాటర్ ప్యూరిఫైర్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అది ఓపెన్ చేయలేదు జస్ట్ నార్మల్గా వాళ్ళు వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తానని కనీసం ఓపెన్ కూడా చేయలేదు అండ్ మేము 7.5 లీటర్తో తీసుకున్నాము వాటర్ ప్యూరిఫైర్ ఇదైతే పెట్టున్నాము వాళ్ళు రావాలి ఫిక్స్ చేయాలి ఫిక్స్ చేసిన తర్వాత మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు నార్మల్గా అంటే తొందరగానే వస్తారు అమౌంట్ వచ్చింది కాల్ తొందరనే వస్తారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇవాళకి కూడా రాలేదు ఎందుకో కొంచెం డౌట్ వచ్చింది మాకు మెసేజ్ అయితే చేసేసినాము రావాలి ఫిక్స్ చేసేయాలి కొంచెం ఒక తలకాయ నొప్పి పోతుంది ఫస్ట్ వాటర్ తలకాయ నొప్పి ఎక్కడికైనా కూడా వాటర్ అనేది మ్యాండేటరీ అండి అందుకే డోంట్ వేస్ట్ వాటర్ అంటారు కదా సో ఇక్కడ మాకు ఇక్కడ వచ్చిన తర్వాత బాగా అర్థమైపోయింది అన్నట్టు రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఓకే చిన్ని కూడా బయటకు వెళ్తా ఉంటుంది ఎందుకంటే స్టిచ్చింగ్ వేయించుకోవాలని చెప్పినాయి కదా బ్లౌజెస్ లూజ్ అయిపోయినాయి మనకి సో అవి స్టిచ్చింగ్ వేయించుకుంటే అయిపోతుంది అండ్ మీకు మా శారీస్ అయితే చూపిస్తామండి చూపించిన తర్వాత ఆ లుక్ ఎలా ఉందని చెప్పేసి మాకైతే చెప్పేసేయండి ఓకేనా అండ్ మనం లగేజ్ కూడా సదురుకోవాలి రేపే మనం సో ఈసారి మేము అంటే ప్రతిసారి ఏం చూపించట్లేదు కదా ఏం తీసుకెళ్తున్నాము అని చెప్పేసి సో ఈసారి ప్యాకింగ్ వీడియో కూడా చేసేద్దాం ఓకేనా వెళ్ళేది ఒక 2 days 3 days అంతే అంతకు మించి అయితే ఎక్కువ వెళ్ళట్లేదు సో ఆ 2-3 days కైనా కూడా మేము ఎలా ప్యాక్ చేసేసుకుంటాము ఏమేమి తీసుకెళ్తామని చెప్పేసి అంటే నార్మల్గా ఎక్కువ నీడునే తీసుకెళ్తాం 2-3 days కాబట్టి ఎక్కువ అవసరం లేదనిపించింది మాకు సో ఎలా ప్యాక్ చేసుకుంటామని చెప్పేసి కూడా చూసేసేయండి మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే మీకు ట్రై చేసేసేయండి ఓకేనా అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేసేస్తున్నాం అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ ఎప్పుడు వస్తుంది ఫ్రైడే రోజు బాగా మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే చేద్దాము అప్పటి వరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ బాయ్